మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మరి ద్వాదశ రాశులైన మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం అనూహ్యమైన మార్పులు, అవమానాలు, అనుమానాలు అని అర్థం. దీని అర్థం శ్రీ పరాభవం అంటారు. చూసారా, పరాభవం జరిగింది కదా అంటారు. దానవీర స్వర్ణకర్ణులు ఎన్టీ రామారావు సినిమాలో. అంటే పరాభవం అంటే ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి ద్వారా అవమానం జరగటము, లైఫ్లో అనూహ్యమైన పరిణామాలు జరగటమే పరాభవం. మన ఉగాది ఈ తెలుగు సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఏమిటంటే, మృగశిర నక్షత్రం 3-4 పాదాలు జన్మించిన వాళ్ళు, అలానే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులందరూ కూడా మిథున రాశి వ్యక్తులు అవుతారు. మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా రాశి ఫలం వినేటప్పుడు రియలిస్టిక్గా వింటే చాలా ఇంపార్టెంట్. అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవటం వల్లనే ప్రయోజనం కలుగుతుంది. ఉన్నది లేనట్టుగా చెప్పటం వల్ల, లేనిది ఉన్నట్టుగా చెప్పటం వల్ల నష్టపోయేది ప్రేక్షకులే. అంటే మనం మోసం చేసుకుంటున్నామని అర్థం. మనం అసత్య వ్యక్తులు అవుతామని అర్థం. అంటే అసత్యంలో జీవిస్తున్నామని అర్థం. చెప్పేవాళ్ళకి ఏమనిపించదు. ఇప్పుడు ఒకళ్ళు భోజనం పెడుతుంటారు, పెట్టేవాడికి ఏమనిపిస్తుంది? తినేవాడికే షుగర్ వస్తుంది ఎక్కువ. పెట్టేవాడికి ఏమి ఉండదు, తినేవాడికే కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. పాత రోజు చెప్తారు, మనలో లోపాన్ని మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణవుతాట, వాడే సూపర్ స్టార్. నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవటం అనేది బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగటం, అంటే బ్రెయిన్లో వాల్యూస్ పెరగటం. అలాంటివి టోటల్గా ఫెయిల్ అవుతున్నారు మనుషులు. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మిథున రాశి వాళ్ళకి సహజంగా 8 ఆదాయం, 11 ఖర్చు, దాని తర్వాత 1 గౌరవం, అంటే 1 రాజ్యపూజ్యం, 7 అవమానం ఎక్కువ ఉంది. అవమానాలు ఎవరు చూడటం ఇప్పుడు. అవమానం జరిగిన ఏం జరిగినా డబ్బు కావాలని చూస్తున్నారు జనాలు. గొడవలు, తగాదలు పట్టడం, డబ్బులు కావాలని ఈ మోడల్లో ఆలోచన చేస్తున్నారు. పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎక్కువ దేశంలో. అందువల్లే వీడియోల్లో వాటిలో కామెంట్లు పెడుతూ ఉంటారు పొద్దుకులు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పాపం ఏ డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా కూడా పని లేకుండా కామెంట్ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన దానిలో సహజంగా. అంటే అది వరకు రోజుల్లో తెలిసేది కాదు. యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు ఈ కామెంట్లు వాటిలో బాగా తెలిసిపోతుంది ఈ మధ్యకాలంలో. అంటే పని లేక జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అయితే మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్కి సంబంధించిన అనుసరించిన ఫలితాలు కావు. అది ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి ముందుగానే. ఎందుకంటే పాపం ప్రేక్షకుల యొక్క నాడీ శాస్త్రం నాకు బాగా తెలుసు. ప్రేక్షకులు, జనాలు ఎలాంటి వాళ్ళు. ఒక కారు మన కారే గుద్ది వాడు ఎదుటి ప్రశ్నిస్తాడు. మనమే కారు గుర్తున్నా, మన స్ట్రైట్ వెళ్తుంటే వాడే గుద్ది ప్రశ్నిస్తాడు. దానికి లాజికల్ థింకింగ్ ఉంది. వీడు గొడవ పెట్టుకునే లోపల వాడు గొడవ పెట్టుకోవాలని. మామూలు జనాలు కాదు పాపం. జనాలందరూ భగవంతుడు ఏమో చూడడేమనుకుంటారు వీళ్ళందరినీ. భగవంతుడు చూస్తూనే ఉంటాడు. అయితే గ్రహాల యొక్క విషయానికి మనం ముందుగా వస్తే, చాలామంది కూడా గ్రహాలు లేకుండా ఫలితాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రహాలను అనుసరించని ఫలితాలు చెప్తూ ఉంటారు. అవన్నీ ఫేక్ ఫలితాలు. గ్రహాలు ఎక్కడున్నాయి ఏంటి ఆ పొజిషను, కొన్ని గోచార రీత్యా కూడా గురువు 1 సంవత్సర కాలం పాటు ఉంటాడు, శని 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశిలో, రాహు కేతులు 18 నెలల పాటు ఉంటారు, రవి శుక్ర బుధగ్రహము, ఈ బుధగ్రహాలు నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాడు, కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు.
అయితే అసలు ఎక్కడున్నాయి గ్రహాలు అనేది చూసుకునేటట్టయితే గురువు ఎలా ఉన్నాడు, గురుగ్రహంని మనం ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే జూన్ 2 వరకు కూడా మనకి మిథున రాశిలో ఉండటం, జూన్ 2 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఆ తర్వాత జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటకలో ఉండి అక్టోబర్ 31 నుంచి మళ్ళీ సింహరాశిలోకి అతిచారంతో ముందుకు వెళ్తారు. అది ఎప్పటి వరకు ఉండో డిసెంబర్ 18 వరకు. డిసెంబర్ 18 తర్వాత మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే కర్కాటక రాశి యొక్క ఫలితం వస్తుందని అర్థం. ఇది గురువు వల్ల ఎలాంటి మేలు జరుగుతాయి అంటే మిథున రాశి వాళ్ళకి ద్వితీయంలో ఉన్నంత వరకు మేలే జరుగుతుంది. ఎప్పటి వరకు? జూన్ 2 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఆదాయపరంగా కానీ వనరుల పరంగా కానీ చాలా బాగుంటుందని అనుకోవచ్చు. అంటే ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జూన్ 2 తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగాల్లో అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అధిక లాభం, అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సంతానం లేని వాడికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రగ్రహం యొక్క బలంలో వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కొంత పర్సెంటేజ్ డబ్బు ఖర్చు అవుతుంటుంది. దానిలో కొన్ని అవమానాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏమి ఈ అవమానాలకి అనుమానాలకి ఎవరు పట్టించుకోవట్లేదులేండి. యాదృచ్ఛికంగా అయిపోయి మనిషి చనిపోతేనే ఏడ్చే వాళ్ళే తక్కువ మంది అయిపోయారు. ఇప్పుడు మనిషి చనిపోతేనే ఏడవట్లా, రాడు తేలిపోయారు. అందువల్లే భగవంతుడు ఇక్కడ ఎక్కడ వెలవట్లేదు, కనపట్టలేదు. అలానే ఇక్కడ మనిషి యొక్క క్యారెక్టర్ మార్పు జరుగుతుంది. ప్రతిరోజు మార్పే 2050లో ఇంకా ఎక్కువ మార్పు జరుగుతుంటుంది. అయితే శని యొక్క బలం ఏ విధంగా ఉండబోతుంది? శనిని చూసుకునేటట్టయితే జూలై 25వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. వక్రగతులు అంటే దాని యొక్క వెనక స్థానంలో ఉంటాడు. అప్పుడు కొద్దిగా మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దాదాపు రమారమి వీళ్ళకి జూన్ 2వ తారీఖు వరకు గురువు కాపాడితే జూలై 31వ తారీఖు నుంచి శని కాపాడుతుంటాడు. అలాగా ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఒకటి, రుణాలు వసూలు చేసుకుంటారు, మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బట్టలు కొనుగోలు చేయటం, నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త కాపాడుకోవాలి. నూతన వ్యాపారాలు, పెట్టుబడులు అనేవి తక్కువగా పెట్టుబడి పెట్టాలి. ఏదైనా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్త చూసుకోవాలి. జాయింట్ వ్యాపారాలకు కూడా కొన్ని గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. కొద్దిగా కింద పనిచేసే వాళ్ళకి కానీ భాగస్వామ్యం విషయంలో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మటుకు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు వచ్చే మానసికంగా ధైర్యం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏమిటి జాగ్రత్తగా అనేవాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అడిగేవాళ్ళు ఉన్నారు. అంటే జాగ్రత్త అనే పదానికి కూడా అర్థం తెలియని వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారండి. ఏం జాగ్రత్త అంటే అర్థమైంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏందో మరి అసలు అర్థం కాదు నాకు కూడా నిజంగా. జాగ్రత్త అనే పదం కూడా, జాగ్రత్త ఏంటంటే ఓ బండి మీద వెళ్ళి జాగ్రత్త ఉండంటే తక్కువ స్పీడ్ పోవాలని అర్థం. తెలియని వ్యక్తులు కూడా ఉన్నారు ఇందులో. చాలా విచిత్రమైన వ్యక్తులు కూడా ప్రపంచంలో చాలామందిని చూసాం. జ్యోతిష్యం వల్ల ఏం తెలుస్తుందంటే ఈ కాల్స్ చెప్పడం వల్ల విచిత్రమైన వ్యక్తులు వస్తారు. సామాన్యుల కంటే మా దగ్గర ఎక్కువ ఉంటారు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరు బాగా ఎక్కువ మంది ఉంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూ పెరగని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా దగ్గర. కొంతమంది పెరిగిన వాళ్ళు ఉంటారు, ఫాస్ట్గా ఉంటారు, కొంతమంది తక్కువ ఉంటారు. అంటే మనం ఏంటంటే భగవంతుని ఆరాధన చేయాలి కదా, డబ్బు కోసం. పాపం భగవంతుని నమ్మకం తగ్గిపోయి డబ్బు ఎవడిస్తాడా, భగవంతుడు ఇస్తాడా, దాని గురించి ఆరాధన చేసేది. భగవంతుడు నేను డబ్బు ఇవ్వనుపో, మిమ్మల్ని ఏమన్నాను, అసలు ఏం చేయనుపో, మీకు సాయం చేయను అంటే గుళ్ళల్లో ఒక్క మనిషి కూడా ఉండడు. ఏ వెంకటేశ్వర వచ్చి నేనేం సహాయం చేయను, మీరు పాపాలు చేస్తున్నారు, వెళ్ళిపోండి టెంపుల్లో అనగానే అమ్మ ఇంకెన్ని వెళ్ళిపోవటం ఆయన చెప్పకముందు వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ లాభం కోసమే దేవుణ్ణి కొలిచేది. మాదేదో కర్మ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పుకొని ఎంబటే వెళ్ళి కొలవటం దేవుడి గురించే. లాభాదాయకమైన పనులే చేస్తారు, కానీ భగవంతుడు చూస్తుంటాడు. ఏందబ్బా వీళ్ళు జనాలు ఇలా ఉన్నా లాభాదాయకంగా అనుకొని ఆలోచన చేస్తారు. రాహుకేతులు వచ్చేటప్పటికల్లా రాహు కుంభరాశి నుంచి మకర రాశిలోకి, కేతు వచ్చి సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి మారిపోతాడు.
ఈ మారిపోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ 7 తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. కేతువు యొక్క బలం అనేది డిసెంబర్ 7 వరకు బలం బాగుంటుంది, 7 తర్వాత బలం తగ్గుతుంది. అంటే ఏదైనా కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కానీ ఇవన్నీ కూడా డిసెంబర్ 7 లోపల పరిష్కారం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అలానే రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్తుంటారు, అన్నీ అనుకూలంగా ఉండటం అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 7 తర్వాత అష్టమంలో రాహు ఏర్పడతాడు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగడం, వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్త ఉండాలి. అంటే లైఫ్ను ప్రణాళికాబద్ధంగా మలుచుకోవాలి. బంధుమిత్రులతో స్నేహితులతో కూడా అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవమానాలు జరగటం ఒకటి, ప్రాబ్లమ్స్ రావటం ఒకటి, బంధుమిత్రులతో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. చాలా సఖ్యతతోటి అన్నదమ్ములు కూడా సఖ్యతతో ఉండి ముందుకు వెళ్ళాలి. అప్పుడే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 7 తర్వాత తల్లి యొక్క ఆరోగ్యం అనేది క్షీణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. కుటుంబ పరంగా కూడా కలతలు రాకుండా, భార్యాభర్తల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా చూసుకోవడం చాలా మంచిదమ్మా. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ మిథున రాశి వారికి వచ్చేటప్పుడు ప్రత్యేకమైన విషయాలు చెప్పదలుచుకుంటే, అధికారుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఒకటి ఉండటం, ప్రతి విషయంలోనూ కూడా కొంత ఆందోళన కలగకుండా చూసుకోవాలి. అంటే గురువు మిథున రాశి వాళ్ళకి ద్వితీయ సంచారం వల్ల కొన్ని లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయ సంచారం వల్ల లాభాలు కలగటం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటం ఒకటి, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభం కలగడం, చాలా కాలం నుంచి రావాల్సిన బాకీలు వసూలు కావటం, అలానే తక్కిన కాలం విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు పై అధికారుల యొక్క తోటి సఖ్యతగా ఉండటం, నమ్మిన వారి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండే వ్యక్తులకి కొన్ని ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరూ కూడా సంవత్సరం అంతా కూడా అభివృద్ధికరంగా ఉండటం, ప్రమోషన్ లభించే అవకాశాలు, విదేశీయ ప్రయాణాలు అనుకూలంగా ఉంచటం, వ్యాపారులకు మంచి లాభాలతోటి వ్యాపారాలు సాగే అవకాశాలు ఉంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, అలానే ఎలక్ట్రికల్ వ్యాపారాలకు కూడా విశేషమైన ఫలితాలు ఉంటాం. ఈ సంవత్సరం అంతా కూడా మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. అలానే బంగారము, వెండి, జ్యువెలరీ, లోహాలు, రాగి మొదలగు వ్యాపారులకు విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సిమెంటు, కలప, ఇసుకరాయి, ఇనుము మొదలగు వ్యాపారస్తులు నూతన వ్యాపారాలకు ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పాలు, పెరుగు, పండ్లు, పువ్వులు, కూరగాయలు వ్యాపారులకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మందకొడిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బుక్స్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. కార్పొరేట్ సంస్థలకి, ఆసుపత్రుల వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి, కానీ టోటల్గా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలే ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, మరి మిథున రాశి వారి ఈ సంవత్సరంలో ఎలాంటి పరిహారాలు చేస్తారు? దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని దత్తపారాయణం చేసుకోవాలి. ఓం నమః శివాయ పంచాక్షరి. వివాహం కాని స్త్రీ పురుషులు కన్యా పాశుపతాస్త్రుద్రాభిషేకం, వరపాశుపతాస్త్రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్రుద్రాభిషేకం లాంటి చేసుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.